యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి ఒక ప్రత్యేక రాత్రి. ఈ రాత్రి యొక్క ముఖ్య ఉద్దేశము కనిపెట్టుట, వేచి ఉండుట, నిరీక్షించుట, సంపూర్ణ రాత్రి వరకు ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గరకు వచ్చేటువంటి అమూల్యమైన సమయం. ఎందుకనగా గతించిన 2020 సంవత్సరం అంతయు కూడా మనందరము కూడా చాలా దుఃఖములోను, వేదనలోను, మరణకాంతమైనటువంటి ప్రయాణంలో 9 నెలలు చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నాము. ప్రభు మహాకృపని బట్టి మరి ఒకసారి ఆయన పిల్లలను మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి అవకాశం ఇచ్చి మీరు ఇక నుంచైనా ప్రభు యొక్క భయములోను, భక్తిలోను, అనుకూలోను, మెలకువలోను మీరు జీవించాలని ఒక వాగ్దానం లేక ఒక హెచ్చరిక రాత్రి ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక రాత్రి వాక్యం అనే విత్తనం మన జీవితంలో వెదజల్లునప్పుడు మనందరి హృదయాలు ఓపెన్ చేసుకొని దేవుని వర్తమానం వినడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. తండ్రి, నీవేమైతే మాట్లాడతావు నా హృదయానికి తాకినట్టు కంటే నేను మరణపు ఒడ్డు నుండి వచ్చాను. మనలో అనేక మంది కరోనాతో బాధపడి ఎన్నో దినాలుగా కొందరు చనిపోయారు. జీడిఎం సేవకులు ఎందరో చనిపోయారు. వారికి మనం శ్రేష్ఠులం కాదు. కానీ దేవుడు ఎందుకో ఇక్కడ నిన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించి తండ్రి నేను స్థుతిస్తాను. మన్ను నిన్ను స్థుతిస్తుందా? నీ మహిమను వివరిస్తుందా? ఈ రాత్రి ప్రభుత్వంలో మీరు ఫలించాలి, మీరు తిరిగి ప్రకటించాలి, చిగురించాలి. నా కొరకనే ఇక్కడ ఫలాలు ఇవ్వాలి. ఈ రాత్రి ఫలాలు ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. చాలా ఆశతో వచ్చాము అందరం కూడా. అయితే చాలా సంఘం యొక్క భారభరితాలైనటువంటి సమస్యల వల్ల కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఎవరు డిసప్పాయింట్ అవుతారు. ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. నాకు కష్టాలు తెలుసు, కన్నీరు తెలుసు, వేదన తెలుసు, అవమానం తెలుసు. అవమానం మధ్యన నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. అయినను దేవుడు అంటున్నాడు, ఆగిపోవద్దు, సాగిపో. ఈ రాత్రి ప్రభు చెప్పేదంటే ఆగిపోవద్దు, సాగిపో. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలతో మాట్లాడయ్యా. నీ బిడ్డలు ప్రభుని ప్రేమించిన బిడ్డను బ్రతికించావయ్యా. నీకుంటున్నాను. ఎందరో కరోనా బాధతో ప్రవల్ల ఆడిపోయినప్పుడు చెయ్యి చాచి పట్టుకుని లేవనెత్తి బ్రతికించి ఈ రాత్రి కాలంలో ఈ వాచ్మెన్ దినాన ఈ మధ్యరాత్రి వేళ నీ పాదాల దగ్గర ప్రార్థన పూర్వకంగా కనిపెట్టిన ప్రతి ఒక్క హృదయాన్ని తాకుని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా నువ్వు ఫలాలు కొనే దేవుడవు, ఫలించేయడానికి కూర్చున్నావు. కనుక రాత్రి ప్రభు ఫలించడానికి మేమందరం సిద్ధం కావాలి. నీ పాదాల దగ్గర మేము భయంతో జీవించడానికి, మా బ్రతుకులు సరి చేసుకుంటానికి, మా ఆలోచన యావత్తు నూతనపరచడానికి మీరు మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామమున నీవుగా పూజిస్తున్నాము. మీరు మాట్లాడేమని ఆమేన్. ఫలించుమా 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 క్రీస్తుల ఫలమీయగా. ఫలించుమా 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 క్రీస్తుల ఫలమీయగా. యేసు లేని జీవితం, ఫలము లేని వృక్షం. క్రీస్తు లేనిదే నీ బ్రతుకే వ్యర్థం. యేసు లేని జీవితం, ఫలము లేని వృక్షం. క్రీస్తు లేనిదే నీ బ్రతుకే వ్యర్థం. క్రీస్తు నందు ఉంటేనే ఫలించు. క్రీస్తు నందు ఉంటేనే ఫలించు.
రాత్రి హబక్కుకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయము మొదలు కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు హబక్కు చేస్తున్న ఈ ప్రార్థన విజ్ఞాపన, హబక్కుకు దేవోక్తి దర్శనం ద్వారా బయలుపరిచిన దేవోక్తి. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఆయన రాస్తున్నాడు. ప్రవక్తకు హబక్కుకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఎందుకనగా మా యొక్క జీవితంలో యథార్థత లేదు, మా జీవితంలో నమ్మకత్వం లేదు, మాలో అతి విధువైనటువంటి గొప్పదేం తెలుసు, అతిశయము. ఈ అతిశయం అంటే కోపించుకొని వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకుని. ఎందుకంటే ప్రభు దయాళుడు, ఆయన కృపామయుడు, ప్రేమామయుడు, సంపన్నుడు, ప్రబలుడు. మీ యొక్క ప్రతి ఉనికి నాకు తెలుసు, మీ స్థితి అంతా నాకు తెలుసు, మీ హృదయ రహస్యం దేవుడు నేను, మీరు ఏమైనారో నాకు తెలుసు. అయినను నేను కోపపడినప్పటికీ కూడా మీ మీద వాత్సల్యం చూపుతున్నాను. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన కృప తరతరం ఉంటుంది. ఈ రాత్రి నిన్ను బ్రతికించినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించాను. కొన్ని లక్షలాది మంది చనిపోయారు, భారతదేశంలో లక్షలాది మంది చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో చనిపోయారు. కానీ నేను ఈ రాత్రి వర్చువల్ సర్వీస్లో మనం కూర్చొని, ప్రభువాను నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రం అయ్యా, నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రం. దావీదు అన్నాడు, నన్ను బ్రతికించు, నేను మహిమపరుస్తానంటున్నాడు. నిన్ను గణపరుస్తాను, నీ నామమును ప్రచురిస్తాను, నిన్ను హెచ్చరిస్తాను, నిన్ను ఊరేగిస్తానయ్యా, ఎందుకంటే నువ్వు నన్ను బ్రతికించాను. 2 అదే గ్రంథం 2:4 చూస్తున్నాను. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతూ అయితే నీతిమంతుడు, అది నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. విశ్వాసంతో బ్రతుకుతాడు. ఈ రాత్రి దేవుడికి సమీపంగా ఉన్నాడు. దేవుని మాట వింటున్న నీవు నేను కూడా ఈ రాత్రి దేవుని యొక్క పాదాల దగ్గర బ్రతిమాలి కన్నీరు కాల్చి, ఎందుకో తెలుసా, బ్రతికించినందుకు. ఎందుకో తెలుసా, నిన్ను బ్రతికించినందుకు. పాల్పల్ మీడియా నిర్మాణంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా దేవుడు సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రి నీవు కనుక వింటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభు మాట్లాడినప్పుడు మీరు ఆలకించాలి. శ్రేష్టమైన విలువైన మాటలు మీరు వినాలి. ఎందుకనగా యెషయా గ్రంథం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినని ఎడల, ఈ రాత్రి మీరు వినని ఎడల మీరు బ్రతుకుతారు. వినాలి. పెడచెవులు కట్టద్దు. ఈ రోజు బ్రతికి బట్ట కట్టి దేవుని సంద కూర్చున్నామంటే ఆలకించేవాడు సమీపంగా వచ్చి ఆలకించాలి. ఆలకించి చదువునా, మీరు చెవి ఎత్తి నా దగ్గర రండి, మీరు విని కదా మీరు బ్రతుకు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఒక నిబంధనతో ఇంటికి వెళ్ళాలి, ఒక తీర్మానంతో ఇంటికి వెళ్ళాలి. ఒక తీర్మానం లేకుండా ఇంటికి వెళ్తాం. ఏమో రేపు నేను సంభవించిన నీకో తెలియదు కనుక చదువు. దావీదు భక్తుడండి. దావీదు జీవితం నేను చూస్తే గొర్రెలనే కాసుకొని గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే ప్రజల చేత తునీకరించబడ్డాడు, అన్నం చేత తునీకరించబడ్డాడు. ఆఖరికి తండ్రి యెషయా కూడా ఆయన తునీకరించబడి
అడవిలో గొర్రెలు కాసుకున్న దానికి ఎటువంటి ఆదిత్యతలో ఆవేదనకు చూపిన శాశ్వత కృపను ఏంటంటే నీకు చూపుదును. శాశ్వత కృప, మామూలు కృప కాదు, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన. ఆ కృప చూపుచూ నీకు చూపుదును. ఇదిగో ఇదిగో జనములకు సాక్షిగా అతని జనములకు సాక్షిగా అతని నియమించితిని. అతను నియమించుకుని జనములకు రాజుగా జనములకు రాజుగా అధిపతిగాను అతనిని అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నిర్మించాడు. కానీ ఒక సందర్భంలో దావీదు గొర్రెల తొట్టి నుంచి వచ్చి తన అన్న లక్ష్యంలో పెరుగుదామని అనుకుంటే వాళ్ళు పెరుగులో ఉన్న నాయకులు యూనిఫామ్ చేసుకొని అందగాళ్ళు ఎత్తైనటువంటి వారు అన్నం చూద్దారని వెళ్ళాడు దావీదు. అయితే అందరూ అంటారు, ఈ తొమ్మిది వాళ్ళు ఇచ్చారండి, నాకుంటే వాళ్ళు బికాస్ ఈయన గోల్ పట్టేసుకుని వెళ్ళారు కాబట్టి ఎవరు కూడా రికగ్నైజ్ చేయలేదు. అన్న వచ్చి అంటాడు, ఎలా ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎవరు రమ్మన్నా నేనెవరు రమ్మన్నారా, మా పొజిషన్ ఉందండి, ఊరితో నాకు తెలిసాడు అన్నప్పుడు కన్నీటితో తిరిగి వెళ్ళిపోయాడు. కన్నీటితో తిరిగి వెళ్ళిపోయాడు. ఆశతో వచ్చిన అన్న నేను చూడాలని. ఎలా నిన్ను లోకం పుణ్యస్తే, లోకం నిన్ను ద్వేషిస్తే, నేనెవరన్నా ఇరికి పొరపాటు ద్వేషిస్తే, నీ కుటుంబం ద్వేషిస్తే నేను ధన్యుడమ్మా, దేవుని ఎత్తిపోతున్నాడా. అయితే అన్నాడు ప్రభు అంటున్నాడు, నా ప్రభువా నీవు నన్ను దినములకు 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నానయ్యా, 7 పర్యాయాలు ధ్యానిస్తున్నానయ్యా, నాకు ఇటువంటి అవమానమా, నిన్ను స్మరిస్తున్నాను కదా, నీవే నిజమైన దేవుని విన్నాను కదా, నీవు రక్షకుడు విన్నాను కదా, నీకన్నా గొప్ప దేవుని ప్రపంచంలో వేరొక దేవుని విన్నాను కదా, అటువంటిప్పుడు ఇంత అవమానం ఎలా భరించని ఏడుస్తూ వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, పీపుల్ రిజెక్టింగ్ యూ బట్ గాడ్ ఈజ్ సెలెక్ట్. దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ రోజుని అభిషేకించి ఆయన వ్రతం మీద ఎక్కించి అభిషేకానికి గుర్తుగా ముందు వెళ్తుంటే ఈ అప్సరలో మీరు అన్నగారు అందరూ నేర్చుకుని తెచ్చి చెల్లి పట్టారు. రాజు కదా సీట్స్ ప్రీవర్ జగనాన్ని వచ్చినటువంటి జనకులు చెల్లి పడతారు అధికారం. అయితే ఈ రాత్రి ప్రభు నీకు నాతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు కుంగిపోతున్నావా, దిగులు పడుతున్నావా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పాలవుతున్నావా, ఈ రాత్రి దేవుడు నీకు మాట్లాడబోతున్నాడు. ఎలా మాట్లాడబోతున్నాడు చూడండి. ఆలోచన యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడే, ఆయన సమీపంగా ఉండగా ఆయన సమీప రాత్రి నీతో సమీపంగా ఉన్నాడు. ఎందుకనగా ఈ రాత్రి దేవుని వర్తమానం వింటున్న నీవు నేను కూడా దేవుడు మన సమీపంలో ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడి వాక్యం వెలువడుచున్నది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆలయంలో దేవుడై ఉన్న దేవుడే వాక్యమై ఉన్నాడు. అప్పుడు చెబుతున్నాడు, యెహోవా మీ కొరకు గొప్ప కార్యము చేయబోతున్నాడు రాత్రి. కాబట్టి యెహోవా మీ కొరకు దొరుకు కాలం ఆయనను వెదకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వెలుపలండి. యేసుక్రీస్తు ప్రభు లోపల ఉన్నప్పుడు ఆయన ఎరుపు నుంచి ప్రయాణిస్తున్నారు కలిగిన 3.5 సంవత్సరాలు ఆయన అమితమైన సేవలు అందించి ఆయన ఎరుపు సమయంలో ఒక పుట్టివాడు రోడ్డు పక్క నుండి భిక్ష అడుగుతున్నాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళం చూసి, అయ్యా ఏంటంటే ఎంత గది ఉంది రోడ్డు అని అడిగితే మాత్రం అడుగుతున్నాడు. అలాగా ఎంత గొప్ప ఆయన చాలా మందిని పంపించాడు. అయితే యేసయ్యా ఎవరు శిష్యుడు చెప్తారు, ఎలాగైతే పోదన్నాడు. ఆయన అన్నాడు, దైవ కుమారా దావీదు తనయా అందుడనయ్యా కరుణింపరావా, దైవ కుమారా దావీదు తనయా. ఈ మాట వచ్చి వినపడింది, యేసయ్య చెవులో పడింది. వెంటనే నిలిచి అది పిలిచి చూసి, నీ సమస్య ఏంటంటే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా నీ పరిష్కారం చేసే దేవుడు నాకు నమ్మకం. అందుకంటే మనం మారవలసిన స్థితి ఏంటంటే మనము మార్పు చెందాలి. ప్రభు పాదాల గురించి మార్పు చెందే సమయం ఉండగానే దినములు చెడ్డవి కనుక
దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీయక సద్వినియోగ పంచుకుంటూ ప్రతి దినము నీ యొక్క గుండెల మీద అగ్ని మండాలి. అంటాడు, నేను వాక్యము ధ్యానించినప్పుడు నాలో మంట పుట్టింది. ఎంతమంది వాక్యం చదువుతున్నా? ఇది ఎవరి పద్ధతి? ఆనాడు అపోస్తలుడైన పౌలు క్రీస్తును కలిగి ముందే ఆయన నమ్మకపట్టునప్పుడు వెళ్తున్నప్పుడు, దేవుని ప్రకాశం చేసినప్పుడు, అంతుడైపోయినప్పుడు, తెలుసుకున్నప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఎంత ఘోర పాపము చేశాను, ఇక్కడ నుండి నేను బ్రతికితే క్రీస్తుకు వచ్చేటప్పుడు కాదు, చనిపోతున్నాడు. ఎంతమందికి తీర్మానం ఉంది? ఇది అపోస్తలుడైన పౌలు యొక్క సిద్ధాంతంగా క్రీస్తును పోలి నడవడే సిద్ధాంతం. ఈ రాత్రి నీవు నేను కూడా ఒక నియమానికి రావాలి, ఒక పద్ధతికి రావాలి. ఎలాంటి పద్ధతి అండి? దేవుని వెదకుటలో, దేవుని కనుగొనుటలో, దేవుని ప్రేమించుటలో, ఆయన స్తుతి చెల్లించుటలో, ఆయన ఆరాధించుటలో, ఆయన కొనియాడుటలో. ఈ రాత్రి 136 కావాలి వాడు రాత్రి వరకు కనిపెట్టు రీతిగా మనందరం కొన్ని రాత్రి కనిపెడుతున్నాం. దేని వరకు? నూతన సంవత్సరం దయా కిరీటం ప్రసాదించు తండ్రి. చదువులైనా 136 కీర్తన 6-7 కావలి వారు ఉదయం కొరకు ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. నా ప్రాణం కాబట్టి సమయంలో దేవుని వర్తమానం దేని కొరకు కనిపెట్టవచ్చా? వాట్ నైట్ వాచింగ్. దేనికి వాచ్ చేస్తాము? కనిపెట్టుట, నిరీక్షించుట, సంపూర్ణమైన రాత్రిలో పాలు పొందుట. ఇది కావాలా? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 చదువుకోవాలి. ఇప్పుడు మీ ప్రవర్తన విషయంలో దేవుడు మాట్లాడుతున్నాను, చదువుకోవాలి. ఎఫెసీ 4:22-23 వచ్చినారు. పాత స్వభావం, ప్రాచీన స్వభావము మారాలి. మనిషి మాట కాదు, మనసు మారాలి. నేను మారిపోయాను. ఏం మారా? ఉదయం మారా. బుద్ధి మారలే, బుద్ధి మారలేదు, మనస్సు మారాలి. ఎలా కుదరనా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనే మీరు మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం, చెడిపోయిన మీ ప్రాచీన 2020 సంవత్సరం 19 సంవత్సరం 38 సంవత్సరం 17 సంవత్సరం మీ యొక్క స్వభావం, ప్రాచీన స్వభావం ఈ రాత్రి ఒక నూతన స్వభావం మార్చబడాలి. ఎలా మార్చబడాలి? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. దేవుడు చెప్పాడు కదా, నేను కన్ను పాటు వస్తానని చెప్పాడు కదా. ఏమండి, ఒక మనిషి రోజుకి ఎన్ని అబద్ధాలు తెలుసండి? నేను అబద్ధాలు ఎవరు చెప్తారు? 250 అబద్ధాలు మనిషి. పాస్టర్ గారు అబద్ధం మాట్లాడండి, మాట్లాడా. ఒకసారి జిల్లు తప్పుతున్నారు, ప్రజలు బ్రదర్ అన్నాడు, ఇలా చూస్తాను బండి. బ్రదర్ నేను వచ్చేస్తున్నాను, ఇక్కడ రావాలనుకుంది కానీ రాజమండ్రి వెళ్తాను. ఎక్కడా జిల్లు వచ్చేస్తున్నాడు. అబద్ధం కదా? అయ్యో పాస్టర్ గారు అబద్ధం మాట్లాడండి. పాస్టర్ గారు ప్రజలు బ్రదర్ ఇప్పుడే వెంటనే అబద్ధం మాట్లాడతాను. మీరు హృదయం మోసకరమైన హృదయాలు. అందులో ప్రభు మీ హృదయాలు విత్తనపుణ్యాలను నూతనపరచబడాలి. ఏది ఎలాగన్నది? ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంలో మీరు నూతనపరచబడాలి. విశ్వాసంలో అధిక విశ్వాసాన్ని మీరు రావాలి. వాటి మార్పు చెందాలి. నీ మనస్సు మార్చాలి, నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ జీవితం మారాలి. ఎంతకాలం ఈ లోపల జీవించినా ఒక దినాన్న వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోకముందు జడ్జిమెంట్ ఉంది. వెళ్ళిన తర్వాత ఆ జడ్జిమెంట్ దినాన్న నేను తీర్పులో పెడతాడు. నీ మంచిదే కానీ చెడ్డదే కానీ ఏమి చేసినా ఆ తీర్పు దినాన్న ప్రభు ప్రశ్నిస్తాడు. ఈ లోకంలో కష్టాలమైన కన్నీటిలో మీరు వేదనలో, దుఃఖంలో, బాధల్లో, అనేకమైన విచారంలో మీరు ఉన్నప్పటికీ ప్రభు అంటాడు, నేను విడివాను భయపడకుడి. ఆనాడు ఒక భక్తుల మాట వచ్చింది, భయపడకుడి అని మాట చేశారు. రాసిన పరిశుద్ధ గ్రంథంలో 360 భయపడకుడి. అందులో దోతులు ఏమని త్వరలో భూగర్భకు వచ్చినమాట, భయపడకుడే. మీకు శుభవార్త, కన్యక గర్భవతి
మానుకున్నానికి వారు దేవుడికి కూడా ఉన్నారు. అటువంటి గొప్ప దేవుడు కలిగిన మనం ఈ రాత్రి భయపడవలసిన విషయం కాదు. నింద భరించడం, అవమానం దిగలిగే కనీగా చేసుకోవాలి. నీ నిందలు కూడా ప్రవహించిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడతాను. కనుక విశ్వాసం ద్వారా దేవుని యొక్క స్వభావం ధరించుకోండి. క్రీస్తు స్వరూప్యంలోకి వచ్చి అదే సిద్ధాంతం, క్రీస్తులు కూరిన అదే సిద్ధాంతం మన జీవితం కాదు. కఠినమైనటువంటి బోధలు ఉంటాయి, కఠినంగా చెప్తారు. అయితే దాంట్లో ఒక తాత్పర్యం ఏంటంటే, నేను క్రీస్తు స్వారూప్యం నాలో వచ్చే వరకు నాకు ప్రస్తుత వేదన కలుగుతుందని అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడే సత్యం ఏంటంటే, మీరు 1:5 ఎవరు చూద్దాం. 1:5 విశ్వాసం ద్వారా లోకమును జయించుదురు, మనుషులను జయించుదురు, రక్త సంబంధం జయించుదురు, అవమానం జయించురు, నిందలు జయించురు, దేవుని కొరకు సాక్షి నిలబడతారా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవుడు చూడాలి. విశ్వాసం నీలో నీవే. మనుషులు చేస్తున్నారు, ఎవరు చెప్పగలరా? ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడి ఏంటంటే, ఒకవేళ అయ్యా పైకి ఒకవేళ నేను క్రైస్తవులని చెప్పుకున్నప్పటికీ నీలో నిజమైన క్రైస్తవం లేనప్పుడు, నిజమైనటువంటి ప్రేమ లేనప్పుడు, నిజమైనటువంటి లేనప్పుడు వేషధారణ వేషధారణ బాబోయ్య ప్రభు సందర్భం అంటాడు. నేను ఒక వేషం క్షమించాను కానీ వేషధారణ నేను క్షమించను. క్రైస్తవులుగా మనం దిద్దుపాటు. ఈ రాత్రి ఒక దిద్దుపాటు, ఒక సిద్ధపాటు, ఒక సంపూర్ణత దేవుడి దృష్టిలో రావాలంటే ఆఖరిగా నేను వినిపించాను. ఇక్కడ చాలా ప్రోగ్రామ్ ఉంది. నేను కూడా 15 ఎంతో తెలుసు. నేను 2012 హార్ట్ అటాక్ 2 స్టంట్లు లోపల అయినను ప్రభు కొరకు నేను అనేక స్థలాలు, ఒక స్థలం 2 స్థలాలు కాదు, అనేక స్థలాల్లో దేవుడు వర్తమానం అందిస్తున్నాను. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను. దేవునిలో జీవితం ఆశ ఉంది, ఆశ అయితే ఉంది, కానీ కొన్ని సంగతులు వెళ్ళలేకపోతున్నాను. అయితే కొన్ని కట్టలు ఉన్నప్పటికీ నా ప్రభు అంటున్నాడు, ఆగిపోవద్దు, సాగిపో. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇది ఆఖరి ప్రతి విశ్వాస యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన బలమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, ఆనాడు యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో ఆయన ప్రతి విషయాన్ని వారికి నేర్పించి బోధించి ఆయన ఆపద వచ్చినప్పుడు ఆ వెచ్చమైన కోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యుని ఎలా పెట్టుకుంటామా, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన అనేటువంటిది పరిష్కరిస్తుంది, సమస్యను పరిష్కరిస్తుంది, నీ సమస్యలు దూరపరుస్తుంది, నీ బాధను దూరపరుస్తుంది. నేను ప్రార్థన ద్వారా విజయం సాధించగలుగుతాను. అటువంటి విజయం నీకు కావాలంటే ప్రార్థన లేకుండా ప్రార్థనే. ఒక మనిషి ఊపిరి లేకపోతే 3 నిమిషాలు బ్రతుకుతాడేమో, కానీ ప్రార్థన లేని విశ్వాసి క్షణంలో చనిపోతాడు. కాబట్టి సమయంలో దేవునితో మాట్లాడేది ఏంటంటే, ఆఖరిగా హెచ్చరిక ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచ్చి చదువునా. మీరు శోధనలో పడకూడదు. 2020, 2019, 2017 అనేకమైన శోధనలు కూడా ప్రయాణం చేశాం. అయితే దేవుడు ఈ కరోనా సమయంలో నిన్ను ప్రతిష్ఠించి వాటిని రాత్రి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నీకు ఒక ఉపదేశం చేస్తున్నాను. ఏమి చేస్తున్నాను? ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుండగా చూచి, ఒక గడియను వరకు మేలు అందుకునే వాచ్నైట్ మేలు కొలుపు ప్రార్థనా కూడికైతే మేలుకొలిసి రాత్రి నిద్ర కూడా చేయలేదా? తెల్లవారు మీరు ఉండాలి, ఇంటికి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో పడుతున్నాను, ప్రభువా నన్ను, నా ఇంటి వారిని, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నాకు కావాల్సిన ప్రతి విషయంలో ఈ వాక్ని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నన్ను కానీ, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా పరిసర దేశాన్ని కూడా కాపాడాలి. ఎవరు ప్రార్థిస్తున్నాను? వాటి తండ్రి యజమానులు సరిగ్గా లేకపోతే కుటుంబం సరిగ్గా ఉంటా, వాటి యజమానులు సరిగ్గా ఉంటా, కుటుంబం సరిగ్గా ఉంటా. డిసిప్లిన్ తప్పిపోతుంది. తండ్రులైన మీరు మీ బిడ్డలకు ప్రార్థన చేయాలి, అంగలార్చి ప్రార్థన చేయాలి, నీ పసిబిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడేది ఏంటంటే, మెలకువగా ఉండండి,
ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశిస్తున్నట్లు మెడక ఉండండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనే ఈ నూతన సంవత్సరం అంతా జయ జీవితం అనుగ్రహించబోతున్నారు. జయ జీవితం, అక్షరకరమైన జీవితం. ఒకవేళ కష్టాలు వచ్చినాయా ఈ నూతన సంవత్సరం నేను 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆ సంవత్సరము ఇసాకు విత్తనం వేసి 100ంతల ఫలము పొందేనా. ఇది నన్ను ఏ ఒక్క బిడ్డ కూడా వచ్చి చేతులతో వెళ్ళకూడదు. ఇచ్చిన ప్రతి మాట కూడా ఫలించాలి. మీరు ఫలించాలి. ఎలా ఫలించాలి? క్రీస్తులో ఫలించాలి. ప్రభుత్వాలు అలా అది ఏంటంటే ఫలాలు ప్రేమ. ఇటువంటి 9 నవరత్నాలకి ఉన్నాయి. సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయలత్వం, నమ్మకం, ఇవన్నీ కూడా ఈ మొత్తం కూడా అక్కడ ప్రభుకి రావాలంటే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చేయండి. కనుక ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కనిపించండి, నన్ను క్షమించండి. నేను ఈ 2020 ఎన్నో అపరాధం చేశాను, ఎన్నో మోసాలు చేశాను, ఎన్నో దగాలు చేశాను, ఎందరో కన్నీరు కాపించాను, ఎందరో ఆయుష్పట్టాను. అయితే రాత్రి మీ పాదాలుగా ఒక ఒప్పందం చేస్తున్నాను. ఇప్పుడు నేను నన్ను క్షమించే ప్రభు, నేను చేయను. నేను నూతన పరచను దేవ, నూతన పరచను. ఈ రాత్రి ప్రతి ఒక్కరు నూతన పరచాలి. అది నూతన సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. నూతన పరచకుండా ఎలా ఉన్నాం అలాగే వెళ్ళిపోయి మన మామూలుగా అయిపోయి మన మామూలుగా మళ్ళా ఒప్పేడు దగ్గర కొత్త నాకు ఈ రాత్రి సిద్ధపాటు రాత్రి. ఈ రాత్రి ఒక ప్రత్యేక రాత్రి. ఈ రాత్రి కనిపెట్టు రాత్రి. ఇది సంపూర్ణ రాత్రి. ఈ రాత్రిలో సత్యం ఏంటంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే కూడా ప్రార్థన, అయ్యా యెహోవా తండ్రి, ఈ ఐగుప్తులో భయంకరమైన వ్యాధులు, ఎన్నో వ్యాధులు, కానీ ఆ వ్యాధులు ఏది కూడా నా ప్రజలైన ఇజ్రాయేల్ మీదకి రాకూడదు. ఈరోజు కూడా దేవుని యొక్క సేవకుడిగా చెప్తాను, ఏ వ్యాధి కూడా ఎంఐ సంఘంలో ఉన్న ఏ కుటుంబానికి తాకూడదు. ఏ బిడ్డ కూడా దిగులు పడకూడదు. అందరూ సంతోషించాలి. పనికి రాత్రి ప్రభు నీతో నాకు ఒక మాట చెప్తున్నాడు. నమ్మకం ఉంటావా? ప్రభు కొరకు నమ్మకం ఉంటావా? నమ్ముకుంటే నేను ఆశించడానికి సిద్ధంగా ఉన్నాను. దావీదు దావీదు నా హృదయానుసరుడు, నేను పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించిన వారిని నియమించున్నాను. అటువంటి అభిషేకం కావాలి. రాత్రి కావాలంటే తలవంచండి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు నీ బిడ్డలు ప్రభుత్వ సందేశాన్ని ప్రభు దానికాలయ్యా ప్రతి బిడ్డ జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం నింపుతుంది. ఎందుకనగా 2020లో అనేకమైన వ్యాధులు, బాధలు, కష్టములు, ఇబ్బందులు, ఎదుర్కొన్న మధ్యన ప్రయాణమయ్యా. ఎందుకనగా ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నీవు కొన్ని నిమిషాలు అడుగు పెట్టబోతున్నాను. ఈ రాత్రి ఒక పవిత్రమైన రాత్రి, పరిశుద్ధ రాత్రి, సంపూర్ణ రాత్రి, ఆదరణ రాత్రి, ఆదరించే రాత్రి, కట్టించే రాత్రి, మమ్మల్ని కట్టించే రాత్రి, సిద్ధపరిచే రాత్రి. ఈ రాత్రి మమ్మల్ని సిద్ధపరిచినాను. నీ వాక్యము విన్నప్పుడు, విత్తనం చేసినప్పుడు ఏ బిడ్డ హృదయం తెరవబడుతుందో ఆ హృదయంలో ఫలించినప్పుడు, ఆ బిడ్డ జీవితంలో బతికినట్లు మీరు బతులు చేయమని ప్రార్థిస్తున్నాను. నాన్న సంఘం పెద్దమైనటువంటి కలపలను తీసివేయండి. సంఘం నిధులైన క్రీస్తు సంఘం తండ్రి నీవు శక్తులయ్యా. మాలో నాలో వచ్చి ఎదురు చెంచుకోవాలంటే దయతో మన్నించండి. మీరు మీ బిడ్డలకు మమ్మల్ని స్వీకరించండి. మాలో ప్రేమ, సమాధానం, ఐక్యత అనుభవించుకోవా. ఏ నూతన సంవత్సరం గడపకుంటే మా హృదయాలు నూతన పద్ధతి, నూతన స్వభావం, నూతన బలము, నూతన శక్తి మాకు అనుగ్రహించి ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె దేవుడిని కొనుక్కుంటున్నాను. థ్యాంక్ యూ.